10 మంది కుష్ఠరోగుల్ని యేసుప్రభు వారు బాగు చేసినప్పుడు అందులో కేవలం ఒకే ఒక్కడు కృతజ్ఞతలు చెల్లించాడు. మిగతా 9 మంది కృతజ్ఞులు అయి ఉన్నారు. దేవుని బిడ్డలంగా దేవుడు మనకు చేసిన మేళ్లకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి. కొన్నిసార్లు మనుషులు చేసిన మేళ్లకు చాలా గొప్పగా భావిస్తాం. ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే వాళ్ళని మనం మర్చిపోం, వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తాం. మరి అట్లాంటప్పుడు దేవుడు ఇంకా ఎంతో చేశాడు, మనకు జీవం ఇచ్చాడు, మనల్ని సృజించాడు, మనకు శ్వాసనిచ్చాడు, మనకు మేలు చేశాడు. సమస్తము చేసిన దేవునికి మనం స్తుతులు చెల్లించకుండా ఎలా ఉంటాం? కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే కృతజ్ఞతా హృదయం కలిగి ఉండాలి. దేవునికి మనం కృతజ్ఞులమై ఉండాలి. కాబట్టి కృతజ్ఞత లేకపోతే కృతజ్ఞులం అవుతాం. 10 మంది కుష్ఠరోగులు 9 మంది కృతజ్ఞులు అయ్యారు. ఆ 9 మంది మేలులు మరిచేవారుగా ఉన్నారు. కనీసం ప్రభువునొద్దకు వచ్చి తమ జీవిత కాలంలో వారు అలాగే కుష్ఠరోగులుగా ఉండేవాళ్ళు. ఇంకా ఆ రోజుల్లో కుష్ఠరోగం పోనీపోదు. కుష్ఠరోగం బాగు చేయబడిన తర్వాత ఒక్కడు మినహాయించి 9లో ఎవడు కూడా ప్రభువునొద్దకు రాలేదు. మన జీవితాలు చాలాసార్లు ఇలాగే ఉన్నాయి. దేవుడు ఎన్నో మేళ్లు చేస్తాడు. దేవుడు 100 మేళ్లు మనం చేస్తే మనం ఒకదానికి కూడా కృతజ్ఞతలు చెల్లించాం. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే ఎల్లప్పుడూ 1 తెస్సలోనికై 5:17-18లో ఉంది, ఎడతెగక ప్రార్థన చేయుడి, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. అది ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన హృదయం ఎలా ఉండాలంటే కృతజ్ఞతతో నిండి ఉండాలి. ప్రతి దానికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత అనేది అది పెదవులతో చెప్పేది. కృతజ్ఞత అనేది గ్రాటిట్యూడ్ అనేది హృదయంలో ఉండేది, అదొక వైఖరి. కృతజ్ఞత అనేది ఇట్లా చెప్తాం అయిపోద్ది. యేసుప్రభు కుష్ఠరోగులు బాగు చేసినప్పుడు కృతజ్ఞత చెప్పాడు. కృతజ్ఞత వైఖరి అనేది అది మన మనసులో ఎప్పుడు ఉంటుంది, అది ఉండాలి. నేను కృతజ్ఞుడిగా జీవించాలి అనేది చాలా అవసరం. కాబట్టి మొట్టమొదటిగా కృతజ్ఞత హృదయం ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. నువ్వు రక్షింపబడిన వాడమైతే కఠినమైన హృదయం మనకు ఉండకూడదు, కృతజ్ఞతలు చెల్లించాలి. ఇంగ్లీష్ వాళ్ళు చాలా వాళ్ళకు మేనరిజం ఎక్కువ. బ్రిటిష్ వాళ్ళు కానీ అమెరికన్ పౌరులు కానీ వాళ్ళు ప్రతిదానికి కూడా థ్యాంక్ యూ అంటారు, సారీ అంటారు. అర్థమైంది? అట్లాంటి పదాలు వాళ్ళు ఎంతో నాగరికతకు చిహ్నం అది. కాబట్టి మొరటుగా ఉండకూడదు. కృతజ్ఞతలు అనేవి సారీ, థ్యాంక్ యూ, ప్లీజ్, ఇలాంటివన్నీ కూడా కొన్ని ముఖ్యమైన మాటలు. మరి ఆ దేశాన్ని అంతగా గొప్ప దేశంగా నాగరికత దేశంగా మార్చబడిందంటే ఈ మాటలే. థ్యాంక్ యూ అనేది చాలా 2 పదాలే కానీ చాలా గొప్ప అర్థాలు వస్తాయి. సారీ అనేది ఒక పదమే కానీ అది కుటుంబాలను కడుతుంది. కాబట్టి సారీ అనే ఒక పదాన్ని చెప్పుకోలేక అంటే ఈగో ఆహంగా వస్తుంది. భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చినప్పుడు అమెరికా దేశంలో సారీ అనే పదం చెప్పలేక ఆ మాట అనకపోవటం వల్ల కొన్ని వందల వేల కుటుంబాలు విడిపోతున్నాయి, విడాకులు తీసుకుంటున్నారు. కారణం ఏమిటంటే సారీ, థ్యాంక్ యూ, ప్లీజ్ అనే మాటలు చెప్పలేకపోతున్నారు. ఈగో అహం అడ్డం వస్తుంది. వాటిని మనం విడిచిపెట్టాలి. దేవునికి మనం వందనాలు చెల్లించాలి. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ సంగతి మనం మర్చిపోవద్దు. 103వ కీర్తన 1వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆరాధన అంటే ఏదో పెదవులతో చేసేది కాదు. కృతజ్ఞత స్తుతులు అంటే అది ఎలాంటిదంటే హృదయాంతరంలోంచి వచ్చేది, మనసులోంచి వచ్చేది. ప్రభువును మనం ఎలా ప్రేమించాలో దేవుడు చెప్పాడు. నేను నన్ను ప్రేమించుడు అన్నాడా? బైబిల్లో 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞ దేవుని ప్రేమించాలి, 2వ ఆజ్ఞ నీ పొరుగు వాడిని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలని అన్నప్పుడు ఎట్లా చెప్పాడు ఆయన? ఎట్లా చెప్పాడు? దేవుణ్ణి ప్రేమించడు అన్నాడా? నీ పూర్ణ హృదయముతోను అంటే హోల్ హార్టెడ్గా కదా. మనం ఏం చేసినా హోల్ హార్టెడ్గా, పని చేసినా ఇంకేది చేసినా ప్రేమించినా మనస్ఫూర్తిగా ప్రేమించాలి. మన ప్రభువును ఆ విధంగా ప్రేమించాలి. ఆయన మనల్ని ఆ విధంగా ప్రేమించాడు. సగం వల్ల ప్రేమించలేదు. ఒకవేళ హాఫ్ హార్టెడ్తో ఆయన మనల్ని ప్రేమిస్తే ఆయన ఈ లోకానికి వచ్చేవాడు కాదు, మన కొరకు ప్రాణం పెట్టేవాడు కాదు. ప్రాణం పెట్టాలంటే ఎంత ప్రేమ ఉండాలి కదా. ప్రాణం పెట్టువానికంటే
ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. కనుక ఆయన ప్రాణం పెట్టిన వ్యక్తికి మనం కనీసం కృతజ్ఞతలు చెల్లించకపోతే ఎలాగూ? రెండవది ఏమిటంటే హృదయపూర్వకంగా ఆయన ప్రేమించాలి, మనస్సుతో, పెదవులతో కాదు, మరి పెదవులతో ఆరాధించాలి. అది అంతరంగంలోంచి రావాలి. నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. ఆయన చేసిన ఉపకారములలో దేవుని మరొక ఎన్ని ఉపకారాలు చేశాడో, ఎన్ని ఉపకారాలు చెప్దాం. పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నా జీవితంలో దేవుడు నాకు ఏమీ చేయలేదని ఎవడైనా చెప్పగలడా? ఈరోజు మనం శ్వాస పీలుస్తున్నామంటే అది దేవుని కృప. ఆహారం తింటున్నామంటే ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించాడు. నీళ్లు త్రాగుతున్నామంటే ఆ దేవుడు ఇచ్చాడు జలం. కాబట్టి భౌతికమైన విషయాలన్నీ దేవుడు ఇచ్చాడు. ఆత్మ సంబంధమైన, భూ సంబంధమైన ప్రతి దీవెన దేవుడు ఇచ్చాడు. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 1. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా అద్భుత కార్యములన్నిటిని నేను వివరించెదను. మహోన్నతుడా, కాబట్టి ఆయన చేసిన అద్భుత కార్యాలు వివరించాలి. దావీదు అంటాడు నా పూర్ణ హృదయంతో కదా, పూర్ణ హృదయం దావీదు రాసిన కీర్తన అది 9. దావీదు అంటాడు నా పూర్ణ హృదయంతో. కాబట్టి దేవుని స్తుతించాడు. కాబట్టి దేవుని బిడ్డలంగా ఆయన అద్భుత కార్యాలు, ఇశ్రాయేలు ప్రజలకు ఆయన చేసిన మేలు, బైబిల్ గ్రంథంలో ఆయన చేసిన అద్భుతాలు, అద్భుత క్రియలు ఎన్నో ఉన్నాయి. మన కొరకు ఆయన ఏం చేశాడు? కలవరి శిలువలో పాపులమైన మన కొరకు ఏ విధంగా బలిగావించబెట్టాడు, ఏ విధంగా రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఇదంతా మన కోసమే. కాబట్టి దేవుడు చేసిన మేలులు, అసలు ఎవడైనా దేవుణ్ణి మరిచాడంటే తను తాను మర్చిపోయినట్టే. అర్థమైందా? నువ్వు ఏదైనా మర్చిపోతే మర్చిపో, కానీ దేవుడు చేసిన మేలును మాత్రం ఎన్నటికీ మర్చిపో. రెండవది ఏమిటంటే ఆయన మేలులు, ఆయన అద్భుత కార్యాలు. నీ వ్యక్తిగత జీవితంలో ఆయన నీకు ఇంతదాకా ఏం చేశాడు, ఆయనకి ఏ విధంగా రక్షణ ఇచ్చాడు, నీ కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో ఏ మేలు చేశాడు, నీకు పిల్లల్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే దేవుడు చేసిన వాటిని తలపోసుకుంటూ పోతే ఎంతైనా చెప్పొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఎన్ని గంటలైనా మీరు దేవుని స్తుతించవచ్చు. ఆయన ఎంత స్తుతించినా తనవి తీరదు. ఆ దేవుడు అంత గొప్పవాడు. మొట్టమొదటిగా మనం కృతజ్ఞత హృదయం కలిగి ఉండాలి. అది ప్రతి క్రైస్తవుడు విధిగా కృతజ్ఞతగా జీవించాలి. రెండవది దేవుడు చేసిన ఉపకారములు మరవకుండా ఆయన అద్భుత కార్యాలు వివరిస్తూ దేవునికి వందనాలు చెల్లించాలి. అది రెండవది. ఇక మూడవ మాట చూడండి, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. కాబట్టి దేవుడు మన దోషాలను క్షమిస్తాడు. కాబట్టి క్షమాపణ అనేది రక్షణకు ప్రారంభం. ఒక వ్యక్తి రక్షించబడుతున్నాడు, కారణం ఏంటంటే నీవు రక్షించబడ్డావా అని ఎవరైనా అడిగారు అనుకోండి, అవును బ్రదర్ నేను రక్షించబడ్డాను. నీ రక్షణకు ప్రారంభం ఏమిటి? రక్షణకు ప్రారంభం దేవుని క్షమతో ప్రారంభం అవుతుంది. దేవుడు మనల్ని క్షమించకపోతే మనకు రక్షణ లేదు. దేవుడు మన పాపాలని క్షమించిన తర్వాత అప్పుడు మనం రక్షించబడిన వారంగా ఆ విశ్వాసంగా కొనసాగుతాం. మన రక్షణకు ప్రారంభం దేవుడు మనల్ని క్షమించాడు కదా, ఆయన మనల్ని క్షమించాడు. మొదటి ఎఫెసు 1:7, ఎఫెసు 1:7 వచనం. దేవుని కృపా మహిదైశ్వర్యను బట్టి ఆ ప్రీడియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా క్షమాపణ కలిగి ఉన్నది. ఆయన రక్తం వలన మనకు క్షమాపణ కలిగి ఉంది. ఫర్గివ్నెస్ ఈజ్ ఫ్రీ బట్ ఇట్స్ నాట్ చీప్ అన్నాడు ఒక ఆయన. క్షమాపణ ఉచితమే కానీ అది చౌకైనది కాదు. కాబట్టి దేవుడు మనల్ని క్షమించాడు. దేవుడు మన పాపాలని ఆయన క్షమిస్తాడు. కాబట్టి మనం ఎవరైనా సరే వెళ్ళి పాపం చేసిన వారు మరి ఎంత ఘోర పాపులైనా సరే ప్రభువా ఆయన క్షమించాలంటే క్షమిస్తాడు. ఆయన జక్కయ్యను క్షమించాడు, ఆయన మగ్దలేని మరియను ఆయన క్షమించాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఆయన క్షమించాడు. ఎవరినైనా ఎలాంటి వారిని ఆయన క్షమిస్తాడు. యథార్థ హృదయంతో పలికిన ఒక్క మాట అయినా ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి అని అర్థమైన క్షమిస్తాను. క్షమించుటకు నీవు సిద్ధమైన మనస్సు కలవాడు. దేవుడు క్షమిస్తాడు కదా. బైబిల్లో మరి యేసు ప్రభు కుమారుని చెప్పాడు 7వ
లోక సువార్త 7వ అధ్యాయంలో లోక 7:42 ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించను. కాబట్టి వీరిలో ఎవడు అతను ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను. ఒకడేమో 500 దేనారాలు అప్పు తీసుకున్నాడు, ఒకడేమో 50 దేనారాలు అప్పు తీసుకున్నాడు. ఆ యజమాని ఇద్దరిని క్షమించాడు కాబట్టి ఆయన క్షమిస్తాడు. రెండవది ఏమిటంటే మన పాపాలు క్షమిస్తాడు. నీ వెళ్ళి పాపాలు అడిగితే చాలు, ఆయన క్షమించే దేవుడు. ఆ వచనం చదివాము, యోహాను 1 మొదటి యోహాను 1:9 వచనం. మొదటి యోహాను 1:9 వచనం. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి. అంతే, ఆయన క్షమించలేని పాపం అంటూ ఏది లేదు ఈ లోకంలో. ఒకే ఒక్క పాపాన్ని మాత్రం ఆయన క్షమించరు. అది తప్ప ఇక ఏ పాపాన్ని అయినా ఆయన క్షమిస్తాడు. ఎంత ఘోర పాపాలైనా ఆయన క్షమిస్తాడు. ఏమిటి ఆయన క్షమించలేని పాపం ఏమిటి? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసిన దూషణకు క్షమాపణ లేదు. అది తప్ప అన్ని పాపాలు ఆయన క్షమిస్తాడు. అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేయటం అంటే ఏమిటి? పరిశుద్ధాత్మను దూషించడం అంటే ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు రక్షణ గురించి ప్రకటిస్తున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాల గురించి, ఆయన కార్యాల గురించి చెప్తాడు. యేసుక్రీస్తుని సొంత రక్షణలో అంగీకరించని చెప్తాడు. అది నిరాకరిస్తే ఆయన మనం ఏం చెప్పుకుంటున్నాం? ఆయన మనల్ని క్షమించడు. మూడవది మొదటి యోహాను 1:9 చెప్పుకున్నాం. మన పాపములు మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు అన్ని పాపాలు క్షమిస్తాడు. ఇన్ని ఘోరమైన పాపాలు నేను క్షమిస్తాడా? దేవుడు క్షమిస్తాడా? క్షమిస్తాడు. యథార్థంగా అడగాలి, పశ్చాత్తాపంతో అడగాలి, విరిగిన హృదయంతో రావాలి. దావీదు ఎన్నో పాపాలు చేశాడు, బత్షెబతో పాపం చేశాడు, క్షమాపణ అడిగాడు, దేవుడు క్షమించాడు. దొంగలు క్షమాపణ పొందారు, నరహంతకులు క్షమాపణ పొందారు. ఎవరైనా సరే దేవుడు క్షమిస్తాడు. మన శరీర సంబంధమైన పాపాలైనా, ఆత్మ సంబంధంలో పాపాలైనా, లేకపోతే ఇంకా సిన్స్ ఆఫ్ కమిషన్, సిన్స్ ఆఫ్ ఒమిషన్, చేయకూడని పాపాలు. కొన్నిసార్లు సిన్స్ ఆఫ్ కమిషన్ అంటే దేవుడు ఇది చేయొద్దు అంటాడు, అది చేస్తాం, దాన్ని సిన్స్ ఆఫ్ కమిషన్ అంటారు. అలాంటి పాపాలు కూడా క్షమిస్తాడు. దేవుడు కొన్ని చేయమంటాడు, అది చెయ్యం, అప్పుడు కూడా దేవుడు మళ్ళీ క్షమిస్తాడు. అర్థమైందండి? కాబట్టి ఆయన క్షమించే దేవుడు. నువ్వు వెనుక ప్రభువా నన్ను క్షమించు అంటే క్షమిస్తాడు. సామాన్యమైన విశ్వాసంతో క్షమాపణ అడగాలి. అది మూడవ మాట. ఇక నాలుగోది ఏమిటంటే, ఆయన ఈ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి నల్లగొట్టబడెను, అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత. చూడండి, అతడు పొందిన దెబ్బల చేత అంటే ఈ స్వస్థత అంటే అర్థం ఏమిటంటే కేవలం శరీర సంబంధమైన స్వస్థత కాదు. సంకటములు అంటే రోగములు. ఏ రోగం ఇది? ఉదాహరణకి 2 వ్యక్తుల గురించి చెప్తాను. ఒక ఆమె పాప 12 సంవత్సరాల రోగం, రక్తస్రావముల రోగం. ఆమెను ముట్టగానే ఆమెకి ఏం పోయింది? శరీర రోగం పోయింది. కానీ ఆమె యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పినప్పుడు ఆమె పాపరోగం పోయింది. కుమారుని విశ్వాసం నిన్ను స్వస్థపరిచాను అంటే ముందు స్వస్థత కలిగింది కదా. అంటే యేసు ప్రభు వారిని నమ్మితే ఒకటి శరీర స్వస్థత వస్తుంది, రెండవది మానసిక స్వస్థత వస్తుంది, మూడవది ఆత్మీయమైన స్వస్థత. ఇప్పుడు 10 మంది కుష్ఠరోగుల్లో ఆ 10 మందికి శరీర స్వస్థత వచ్చింది, కానీ ఒకరికి మాత్రమే ఆత్మ స్వస్థత వచ్చింది. యేసు ప్రభు వారు తిరిగి రాదని చెప్పాడు, బిడ్డ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచులని లూకా 17లో ఉంది. కాబట్టి ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు, మన రోగాల్ని స్వస్థపరుస్తాడు. కనుక ఎన్నో మాట ఇది చెప్పుకున్నాం మనం. నాలుగోది, ఆయన మన రోగాల్ని కుదురుస్తాడు. ఆయన పాపరోగాన్ని తీసివేస్తాడు. కుష్ఠరోగాన్ని మాత్రమే కాదు, పాపరోగం, అపవిత్రమైన పెదవుల కట్టిన రోగాన్ని తీసివేస్తాడు, మనోవ్యాధిని తొలగిస్తాడు. కానీ ఇవన్నీ చేశాడు. దావీదు జీవితంలో నా సంకటంలో కుదుర్చువాడంటే కేవలం నా రోగాలు బాగా చేశాను మాత్రమే కాదు, ప్రభా నా మానసిక రోగం, నా ఆత్మరోగం,
నా పాపరోగం, నా హృదయంలో ఉన్న ఈ అపవిత్రమైన అంటిని తీసివేశావు, నా హృదయాన్ని కడిగావు, నా రోగాన్ని ముట్టావు, స్వస్థపరిచావు. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కదా. 1 పేతురు 2వ అధ్యాయం, 1 పేతురు 2వ అధ్యాయం అదేనా 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములు మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థ నొందితిరి. మనం స్వస్థపరచడానికి దేవుడు ఏం చేశాడు? ఆయన గాయపరచబడ్డాడు. ఆయన చేతుల్లో మేకులు కొట్టారు, కాళ్ళలో మేకులు కొట్టారు, పక్కలో బల్లపోటుతో పొడిచారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, కోడా దెబ్బలు కొట్టారు. ఇవన్నీ కూడా ఆయన గాయాలు పొందాడు. ఎందుకంటే మన స్వస్థ కొరకే, మన పాపరోగం పోట కొరకే. వీటిని బట్టి మీరు ఆనందించాలి. ప్రభువా, నేను కృతజ్ఞతా హృదయం కలిగి ఉంటాను. నా జీవితంలో నువ్వు చేసిన మేలు, ఉపకారం, అద్భుత కార్యాలు నేను ఎన్నడూ మరవను. ఆయన చేసిన మేలు, 5 మేలు ఏమిటంటే, ఒకటి ఆయన క్షమాపణ ఇచ్చాడు. దీన్ని ఏమంటారంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. చాలాసార్లు మనం భూ సంబంధమైన వాటికే ఎక్కువగా సంతోషపడతాం. ఉద్యోగాల కోసం, వస్తువుల కోసం, పిల్లల కోసం, ఇళ్ళ కోసం, భౌతికమైన విషయాలు దేవుడు మనకి ఇచ్చాయని చెప్పి దేవునికి వందనాలు చెల్లిస్తాం. కానీ వీటికంటే మరి శ్రేష్టమైనవి ఏమిటి? ఆత్మ సంబంధమైన దీవెనలు. యేసుక్రీస్తు ద్వారా పరలోక విషయాల్లో తెలుసు కదా మాట మీకు. ఎఫెసీ 1:3 మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు స్థితింపబడును గాక. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను. కాబట్టి యేసు ప్రభు వారు ఆ విధంగా చేస్తారు. మొట్టమొదటిగా క్షమాపణ. ఈ క్షమాపణ అనేది ఆత్మ సంబంధమైన దీవెన, శరీర సంబంధమైన దీవెన కాదు. శరీర సంబంధమైన దీవెనలు కొంతకాలం ఉంటాయి, ఇల్లు కట్టుకుంటాం, వస్తువులు ఉంటాయి, పోతాయి. ఇవేది కూడా శాశ్వతం కాదు. భూ సంబంధమైన దీవెనలు ఏది కూడా శాశ్వతం కాదు. ఎంత డబ్బు సంపాదించుకున్నా యేసుప్రభు అంటాడు, ఆ డబ్బు మీరు భూమి మీద మీ ధనము సంపాదించుకొనకుడి, ఇక్కడ చిమ్మట కొట్టును తుప్పు తినివేయదు, పరలోకముందు మీ కొరకు. కానీ ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా వెళ్తాం. ఒకడు సర్వలోకంలో సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ఈ లోకం సంపాదనే నిజమైన దీవెన అనుకోవద్దు. నిజమైన దీవెన ఏమిటంటే ఆ దీవెన నిత్యత్వం ఉండాలి. ఏమిటి నిత్యత్వం అంటే పరలోక విషయాల్లో దేవుడు ఇచ్చిన దీవెన. అందులో ఒకటి క్షమాపణ. ఆ ప్రియుల ద్వారా ఆయన రక్తం వలన మన పాపములకు విమోచన, మన అపరాధములకు క్షమాపణ అని చెప్తుంది. మొట్టమొదటిగా ఆయన క్షమించాడు. రెండవది మన సంకటములు కుదిరించాడు. నా పాపరోగాన్ని తీసివేశాం, నా శరీర రోగాన్ని బాగు చేసావు దేవా, నీకు వందనాలు చెప్పాలి. తర్వాత 4వ విషయం, అక్కడ 4వ వచనం చదవండి. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు. విమోచన అంటే అర్థం తెలుసా మీకు? విమోచన, రిడీమ్ మీన్స్ పేయింగ్ ఏ ప్రైస్ కదా. అంటే ఒక వెల చెల్లించటం. ఒక వస్తువును విమోచించాలంటే పూర్వకాలంలో 60 లక్షల మంది బానిసలు ఉంటే వాళ్ళు రోమన్ సామ్రాజ్యంలో బానిస బ్రతుకులు. బానిసలు ఏం చేసేవాళ్ళంటే అంగట్లో సంతలో పశువులు కొన్నట్లుగా మనుషులు కొనుక్కునేవాళ్ళు. ఒక్కొక్కరికి ఒక రేటు, యవనస్తులకు ఒక రేటు, చిన్నపిల్లలకు ఒక రేటు, ఆడవాళ్ళకు ఒక రేటు, ఇట్లా వృద్ధులకు ఒక వెల చెల్లించేవాళ్ళు. డబ్బున్న యజమానులు డబ్బు ఇచ్చి వీళ్ళని తీసుకొని వెళ్ళి పని చేయించుకునేవాళ్ళు, దాసత్వం చేయించుకునేవాళ్ళు, వెట్టి చాకరీ చేయించుకునేవాళ్ళు. ఒకప్పుడు మనం కూడా అలాంటి వాళ్ళని. మనం కూడా పాపమునకు దాసులం, పాపమునకు అమ్మబడి ఉన్నాం. యేసు ప్రభు వారు పాపం నుండి మనల్ని విమోచించాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాసత్వంలోంచి విమోచించినట్లుగా ఇప్పుడు మరి మనల్ని కూడా ఆయన విమోచిస్తున్నాడు. కాబట్టి దేవా, నీవు నన్ను విమోచించావు. 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 18. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా అన్ని బంగారంలోటి క్షయమైన వస్తువుల చేత మీరు, కానీ మనకు ఎలా మళ్ళీ వెల చెల్లించాడంటే అమూల్యమైన రక్తం, ఇంకా అనగా నిర్దోషం నిష్కలంకమునకు. కాబట్టి ఆ రక్తాన్ని చిందించాడు.
విలువ పెట్టాడు. ఊరికే రాలే రక్షణ మనకు. ఈ రోజున మనం పరలోకం వెళ్తున్నాం, మన పాపాలు క్షమించబడుతున్నాయి, మన విశ్వాసంలో మనకు టైటిల్ ఇవ్వబడింది, పరిశుద్ధులు అని ఇవ్వబడింది. అసలు పరిశుద్ధులు ఏమిటి? మనం పాపులం కదా. కానీ బైబిల్ ఏం చెప్తుంది? కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు, రోమాలో ఉన్న పరిశుద్ధులకు, ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు, ఇక్కడ ఇదేంటిది రేబోతులో ఉన్న పరిశుద్ధులకు. ఈ టైటిల్ ఎలా వచ్చింది? ఇది మన గొప్పతనం కాదు, దీని వెనక క్రయం ఉంది. యేసు ప్రభువు రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని పెట్టాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీ 1:13. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి, కాబట్టి అంధకార సంబంధమైన రాజ్యం నుంచి విడుదల చేశాడు. అపవాది నుంచి, లోకం నుంచి, శరీరం నుంచి, సమాధి నుంచి, ఇవన్నింటి నుంచి యేసుప్రభు వారు మళ్ళీ వేరు చేసి విమోచించాడు, విడుదల చేశాడు. ఆయన విమోచన కొరకై వందనాలు. విలువ పెట్టి కొన్నావా ప్రభువా? నన్ను నీ రక్తం చేత విమోచించావా? యేసు నీకు వందనాలు. ఒకటి, ఆయన మనల్ని క్షమించాడు కదా, ఆయన మన పాపాలు క్షమించిన దాన్ని బట్టి వందనాలు. రెండవది, ఆయన మన సంకటాలని కుదిర్చాడు. నా రోగం అంటే శరీర సంబంధమైన రోగం కాదు. శరీర సంబంధమైన రోగం ఏ డాక్టర్ అయినా కుదురుస్తాడు కదా. జ్వరం వస్తే నువ్వు హాస్పిటల్కి పోతే డాక్టర్ కుదురుస్తాడు. కానీ ఆత్మ సంబంధమైన రోగం, మీరు డాక్టర్ దగ్గర పోయి, డాక్టర్ నాకు పాప రోగం ఉంది తీసి అంటే, నీకు అన్న పిచ్చి పెట్టిందా, మెంటల్ హాస్పిటల్ బాగుంటాడు. కాబట్టి మానసిక రోగాలు మానసిక వైద్యులు తీసివేస్తారు. పాప రోగాన్ని తీసివేసేది దేవుడు యేసుప్రభు వారు ఒక్కడే. ఆ పాప రోగం పోకుండా, పాపమనే కుష్టు పోకుండా మరి లోకం చేరలేము. ఆయన సంకటమును కుదుర్చువాడు. యేసుప్రభు వారు 3 అంతలు స్వస్థ ఇస్తాడు. అది రెండవది. మూడవది, ఆయన విమోచించేవాడు. వెలపెట్టి కొనుక్కున్నాడు. ప్రభువా, నీవు విలువ పెట్టి నీ రక్తాన్ని ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు. బైబిల్లో ఉంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు. అది దేవునికి వందనాలు చెల్లించాలి. 4వది చూడండి, అక్కడ రాయబడినమాట, కరుణా కటాక్షులు నీకు కిరీటముగా ఉంచున్నాడు. ఇప్పుడు ఏ కిరీటం లేదు, మనం మంచివారం. అదే 103వ వచనంలో, 103వ అధ్యాయం 14వ వచనం, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంచివారమని ఆయన జ్ఞాపకం చేసుకునిచున్నాడు. మనం ఎవరో మంచివారం. ఈ మంచి వాళ్లకు మంటివారిని దేవుడు మింట చేరుస్తున్నాడు. ఒక ధనవంతుడైన వాడు ఒక పేదవాడిని దత్త తీసుకున్నాడు అనుకోండి. ఒక పేద పిల్లవాడిని దత్త తీసుకొని సకల ఐశ్వర్యములు, ఆస్తులు అన్నీ ఉన్నవాడు ఒక పేదవాడిని దత్త తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే, దానన్నిటికీ వారసుడి పిల్లవాడే. తనతో పాటు సమానంగా కూర్చోబెట్టాడు. గత వారంలో మనం చెప్పుకున్నాం కదా, ఈయన మెఫీబోషెతు ఎక్కడో నిరీక్షణ లేనివాడు, లోదెబారులో మాకిరి ఇంట ఉన్నవాడు, ఏ ఆశ్రయం లేదు. అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తిని రాజు పిలిపించి దయ చూపించి తన భోజన బలతో కూర్చోబెట్టి ఆ రాజుతో కలిసి భోజనం చేశాడు. కాబట్టి అది మరి ఏం చెప్పుకుంటున్నాం అంటే, మనం కిరీటం, నీకు కిరీటం అంటే గొప్పతనం చేయటం. దేవుడు గొప్పవారినిగా చేస్తాడు. ఇప్పుడు చదవాలంటే 2వ తిమోతి చదవండి. 2వ తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం. 2వ తిమోతి 4:8. నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నీతి కిరీటం చాలు. నీతి కిరీటం అంటే అనీతివంతులమైన మనల్ని, మన నీతి క్రియలు ఎలాంటివట, మురికి గుడ్డలు వంటివి. నువ్వు ఎన్ని నీతి క్రియలు చేసినా, యేసు ప్రభువును విశ్వాసం ఉంచకుండా, ఆయన రక్తంలో కడగబడకుండా, మరి పాపక్షమాపణ పొందకుండా ఎన్ని క్రియలు, లోకమంతా ఏమని బోధిస్తుంది, అన్ని మతాల సారాంశం ఏంటి, అన్ని వేదాంతాలు తత్వాలు ఏం చెప్తున్నాయంటే, నువ్వు మంచి క్రియలు చేయి పరలోకం వెళ్తావని, మోక్షానికి వెళ్తావని చెప్తాయి. బైబిల్ అట్లా చెప్పట్లేదు. ఏ క్రియ కూడా మనం పరలోక రాజ్యాన్ని, దేవుణ్ణి సంతోషపరచలేవు క్రియల వలన. అందుకే ఎఫెసీ 2:8-9లో ఇది క్రియల వలన ఇది కలిగేది కాదు కనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. క్రియల వల్ల రక్షణ పొందలేము. ఉచితమైన కృప వలన మనం రక్షణ పొందాము. ఆ సంగతి మనకి. కాబట్టి దేవుడు ఒక కిరీటాన్ని ఆయన దయా కిరీటంగా మనకిస్తాడు. కరుణా కిరీటం, నీతి కిరీటం, జీవ కిరీటం, మహిమ కిరీటం. కాబట్టి ఒక కిరీటం అనగా గొప్పదిగా చేస్తాడు. కాబట్టి ఆయన ఏం చెప్పుకున్నాం మనం,
ఎన్నోది ఇది, ఒకటి క్షమాపణ, రెండవది స్వస్థత, మూడవది విమోచన, నాలుగవది కరుణ కటాక్షం అనే కిరీటం. దేవుడు కరుణిస్తున్నాడు, దేవుడు కటాక్షిస్తున్నాడు. ఆయన కరుణలో కృపలో ఎంతో ధనవంతుడు. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎంత ఆయన కరుణ గలవాడు. ఆ కరుణని ఎలా పోల్చాడు పౌలు అంటే, ఆయన కరుణాసం 4వ అధ్యాయం 2వ అధ్యాయం 4వ వచనం, దేవుడు కరుణా సంపన్నుడై, కరుణలో ఆయన సంపన్నుడు, ఈజ్ రిచ్ ఇన్ మెర్సీ. ఆయన కరుణ ఏ స్థాయిలో ఉందంటే ఆ కరుణలో ఎంతో ఐశ్వర్యం కలిగిన వాడు. అంటే ఎటువంటి కరుణ అయినా ఇస్తాడు. ఆయన కనికరం అంత గొప్పది. మరి అంత మాత్రం కదా, ఆయన కృపలో కూడా ఐశ్వర్యవంతుడే. చూడండి ఆ మాట లేదు, ఎఫెసీ 2వ అధ్యాయం, కృపా మహదైశ్వర్యం కలిగిన వాడు 6వ వచనంలో ఉంది. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యం, హీఈస్ రిచ్ ఇన్ గ్రేస్. కాబట్టి వీటిని బట్టి ఆయన కిరీటం, కరుణా కిరీటాలు దయచేస్తాడు, నీతి కిరీటాన్ని దయచేస్తాడు, జీవ కిరీటాన్ని దయచేస్తాడు. దేవునికి ఇవన్నిటిని బట్టి ఈ 5 విషయాలు మీరు తలపోసుకొని ఆరాధించాలి. అర్థమైందా? చివరిది ఇంకొకటి ఉంది, అదేమిటంటే పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. యేసు ప్రభువారు తప్ప ఈ లోకంలో మనకు తృప్తి ఇచ్చేవాడు ఎవ్వడు లేడు. ఉదాహరణకి మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. యవనస్తుడు అంటే ఎట్లా ఉంటారు? బలం ఉంది, శక్తి ఉంది, యవన కాలంలో ఉన్నాడు. రెండవది ధనవంతుడు, అతను మిక్కిలి ఐశ్వర్యవంతుడు. మూడవది సమాజపు అధికారి, ఆ చిన్న వయసులోనే 3 అంతల పాత్ర, సమాజంలో అధికారం ఉంది అంటే స్టేటస్ ఉంది. తర్వాత యవనస్తుడు, వయసు ఉంది, ఆరోగ్యం ఉంది. మూడవది ధనవంతుడు. ఇన్ని ఉన్నప్పటికీ సరే తన హృదయంలో ఏదో ఒక అసంతృప్తి ఉంది, లేమి ఉంది, కొదవ ఉంది. అప్పుడు అంటున్నాడు, ప్రభా ఇంకా నాకేమి కొదవ ఉంది? కానీ కొదవ ఉంది ఆయనకు. ఆ కొదవను పూడ్చేవాడు, ఆ తృప్తినిచ్చేవాడు యేసు ప్రభువే. కాబట్టి ఇక వేరైన మాట ఇది ఒక్కరితో ముగిద్దాం. మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం చూడండి. కీర్తన 16:10, ఎందుకనగా విడిచిపెట్టవు, పట్టనీయవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషములు కలవు. అంతే, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. కాబట్టి నిజమైన సంతోషం, నిజమైన సుఖం దేవుని చేతిలో ఉంది. నిజమైన తృప్తి వస్తువుల వల్ల రాదు, వ్యక్తుల వల్ల రాదు, వ్యవస్థల వల్ల రాదు, మరి దేని వల్ల కూడా రాదు. ఇది ఎండమావి లాంటిది. తృప్తి, సంతోషం, ఆనందం ఈ లోకంలో అదే అయినట్టు వచ్చినట్టు అనిపిస్తుంది. మీరు కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు, ఎన్ని రోజులు ఉంటుంది మీకు సంతోషం? ఎన్ని రోజులు ఉంటుంది? మహా అయితే ఒక 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు. తర్వాత దాని మీద ఆశ, మనసు బుద్ధి ఏవి కూడా మన తృప్తి కలిగించలేవు. యేసు ప్రభు నీ హృదయంలో ఉంటే నీకు ఎంత ఆనందం, ఎంత సంతోషం. తృప్తినిచ్చేవాడు ఆయన కాదు, సంతృప్తినిచ్చేవాడు ఆయన. అన్నీ ఉన్నప్పటికీ సరే తృప్తి లేని జీవితం వ్యర్థం. కాబట్టి కీర్తనకారుడు దావీదు అంటాడు, ఏమన్నాడు ఆయన? మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనం గుర్తొచ్చున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. ఈ 7 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, కృతజ్ఞత హృదయం మనం కలిగి ఉండాలి. రెండవది ఆయన మేలులు, ఆయన అద్భుత కార్యాలు జీవితకాలం వివరిస్తూనే ఉండాలి. మూడవది ఆయన మళ్ళీ ఏ విధంగా మళ్ళీ క్షమించాడో ఆ క్షమాపణను దేవుని క్షమాపణను బట్టి మనం గుర్తు చేయాలి. మన రక్షణకు ప్రారంభం క్షమాపణే. ఆయన మళ్ళీ క్షమించాడు. ఆయన పాపాత్మైన స్త్రీతో అన్నాడు, ఏమన్నాడు? లూకాసు వార్త 7వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయం ఏ విధంగా ఆమె క్షమించాడు? క్షమాపణ అనే మాట ఎక్కడ ఉంది చూడండి. 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డ నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడను వాడు కొంచెముగా ప్రేమించనని చెప్పి, ఇప్పుడు 48, నీ పాపములు క్షమింపబడినవి. అయిపోయింది. ఇప్పుడు మన పాపాలు క్షమించబడ్డాయా? ఇప్పుడు ఆమె పాపాలు క్షమించబడ్డాయి.
యేసుప్రభు చెప్పాడు కాబట్టి. మరి మన పాపాలు ఎలా క్షమించబడ్డాయి? దేవుని వాక్యం చెబుతుంది ఏమని? మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. కాబట్టి దేవా, నువ్వు నన్ను క్షమించావు, నీకు వందనాలు. దేవా, నాకు ఆత్మ రోగాన్ని, ఆత్మ స్వస్థ ఇచ్చావు, నా హృదయాన్ని బాగు చేశావు, నీకు వందనాలు. నీవు ఇచ్చిన కుదిర్చిన సంకటాలను బట్టి వందనాలు. మూడవది, నన్ను విమోచించావు, నిలవ పెట్టావు, నీ ప్రాణము దానికోసం నీ అమూల్యమైన రక్తం చెందించావు, నీకు వందనాలు. తర్వాత కరుణా కటాక్షము కిరీటంగా ఇచ్చావు, నేను మంటి వాడను, నన్ను మింట చేర్చావు, పరలోకములు ఉన్నతమైన స్థలంలో నీతో పాటు సింహాసనం మీద మరి దేవదూతులేని ఆధిక్యత నాకు ఇచ్చావు, నన్ను కూర్చోబెట్టావు. నీతి కిరీటం, అక్షయ కిరీటం, అక్షయ కిరీటం, జీవ కిరీటం, మహిమ కిరీటం, ఈ కిరీటాలు ఇచ్చావు ప్రభువా. కరుణ కటాక్షమనే కిరీటం, దయానే కిరీటం. బర్త్డే రోజు మనం చెప్పుకుంటాం, ఏం కిరీటం ఇది? సంవత్సరము దయా కిరీటం, నీవు దయానే కిరీటం. ఇక్కడే కిరీటం, కరుణ అనే కిరీటం, కటాక్షం అనే కిరీటం, నీతి అనే కిరీటం. ఇలాంటి కిరీటాలు దేవుడు దయచేస్తున్నాడు. అంటే మళ్ళీ హెచ్చిస్తున్నాడు. అది చివరికి తృప్తిని ఇస్తాడు. క్రైస్తవులనే బిడ్డలు తృప్తి కలిగి జీవించాలి. లేని వాటి కోసం పురాకులాడవద్దు. దేవుడు నీకేమి ఇచ్చాడో వాటిని గుర్తించాలి. అది పూరు గుడిసైనా పర్వాలేదు, అది ఎంతైనా దాన్ని గుర్తించి దేవుడికి వందనాలు చెల్లించాలి. లేని వాటికి ఆశపడి ఆలోచించి వర్రీ అయిపోవద్దు, ఇతరులతో పోల్చుకోవద్దు. డోంట్ కంపేర్ విత్ అదర్స్. కదదు కదా అలా అనుకోకూడదు. దేవుడు నీకు ఏదైనా సరే దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించు. తృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాం. సరే, చివరికి ముగింపు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ముగింపు కథ మనం చెప్పుకుంటాం కదా. ఒక మంచు చల్లని కొండల్లో ఒక పేద స్త్రీ ఉంది, వృద్ధురాలు ఉంది. ఆ వృద్ధురాలి దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ. ఆమె దేవునికి ఎల్లప్పుడూ స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండేది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. కుమారుడు తల్లి వృద్ధురాలు కలిసి ఉండేవాళ్ళు. కొంతకాలం తర్వాత ఆ కుమారుడు దారి తప్పాడు. మరి తింటూ తిరుగుతూ పాపాలు చేస్తూ త్రాగుతూ ఇష్టానుసారంగా తిరుగుతూ తల్లిని పట్టించుకోకుండా ఇంటికి రాకుండా అనేక దినాలు గడిపేవాడు. పూర్తిగా చెడిపోయాడు. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయినట్లుగా తప్పిపోయాడు. ఈ బిడ్డ తల్లి మాత్రం కుమారుని కొరకు ఏడుస్తూ మరి ఎంతో ప్రార్థన చేసేది. ఎప్పుడు దేవునికి వందనాలు చెల్లించేది. ఒక రోజున ఆ చలి దేశంలో చలికాలంలో అర్ధరాత్రి వేళ కుమారుడు తిరుగుతున్నప్పుడు అతనికి సడన్గా ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి? నా తల్లి పరిశుద్ధమైనది, ఆమె నా కోసం ప్రార్థన చేస్తుంది, నా తల్లి దేవుని నమ్ముకుంది, యేసుక్రీస్తు గురించి నాకు చెప్పింది, నేనేమో ఇక్కడ పాపాలు చేస్తున్నాను, నా ఇష్టానుసారంగా జీవిస్తున్నా. ఈ అర్ధరాత్రి వేళ ఈ రాత్రిలో ఒంటరిగా చీకట్లో చలిలో నాకు ఏమిటి గల్తీ అని చెప్పి నేరుగా తల్లి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. తల్లి ప్రేమతో తలుపు తీసింది. పరిగెత్తుకుని పోయి తల్లి మోకాళ్ళ మీద పట్టాడు. అమ్మా ఆమెతో చెప్తున్నాడు, అమ్మా నీవు నా కోసం ప్రార్థన చేశావు, నేను తప్పు చేశాను, పొరపాటు చేశానమ్మా అని చెప్పాడు. మరి ఆయన అన్నాడు, దేవుడు నా పాపాలు క్షమించాడు, దేవుడు నా దోషాలు క్షమించాడు, ఇంకా ఆయన దోషాలు క్షమించాడు, ఆయన పాపాలు విమోచించాడు కిరీటముగా. కాబట్టి తృప్తిని ఇచ్చేవాడు, సంతోషాన్ని ఇచ్చేవాడు, ఆనందాన్ని ఇచ్చేవాడు. కాబట్టి 5 మేలు చేశాడు. ఈ ఉదయకాలంలో ఈ 5 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 5 విషయాలను బట్టి మీరు ఆరాధన చేయాలి. ఒకటి, ఆయన ఇచ్చిన క్షమాపణను బట్టి. రెండవది, ఆయన ఇచ్చిన స్వస్థతను బట్టి. మూడవది, ఆయన మీకు చేసిన విమోచనను బట్టి, క్రయం చెల్లించి వెల చెల్లించి. నాలుగవది, ఆయన ఆ ఉన్నతమైన స్థానంలో, ఆయన ఉండే స్థానంలో మనల్ని కూర్చుండబెట్టాడు. కరుణా కటాక్షములను కదా, పరలోక విషయాల్లో ఆయనతో పాటు మళ్ళీ కూర్చుండబెట్టాడు. ఎఫెసీయులు 2:6 కిరీటములు మనకు ధరింప, కిరీటధారునిగా మనల్ని చేసి ఉన్నాడు కదా. కిరీటం పిల్లలలో బాసింగాలు పెడతారు. కిరీటాలు అంటే గొప్పతనం, గొప్ప చేయటం. దేవుడు మనల్ని కిరీటం పెట్టాడంటే గొప్పవానిగా చేశాడు, ఆధిక్యవంతుడిగా చేశాడు. 5వది చివరిది ఏమిటంటే మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరిచాడు. ఈ 5ని బట్టి హృదయపూర్వకంగా దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక.